నమస్తే ఫ్రెండ్స్, నేను దుర్గా. వెల్కమ్ టు ఆయుష్ చిన్ను వ్లాగ్స్. ఈరోజు మన ఛానల్లో కేక్కి అప్లై చేస్తాం కదా విప్పింగ్ క్రీమ్, అది ఇంట్లోనే సింపుల్గా పాలు వెన్న ఇవేమీ లేకుండా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను మీతో షేర్ చేసుకుంటాను. దానికంటే ముందు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ విప్పింగ్ క్రీమ్ కోసం నేను ఇక్కడ వెన్న కానీ పాలు కానీ అలాంటి ఏం యూజ్ చేయట్లేదు. డాల్డా ఉంటుంది కదా అండి, డాల్డాతో నేను మీకు ఈరోజు విప్పింగ్ క్రీమ్ని రెడీ చేసి చూపించబోతున్నాను. ఈ విప్పింగ్ క్రీమ్ తయారు చేయడం కోసం నేను ఇక్కడ ఒక డాల్డా ప్యాకెట్ని తీసుకుంటున్నానండి. అది 20 రూపీస్ ఉంది దాని వర్త్. ఆ డాల్డా మొత్తం ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఇలా విస్కర్తో ఒకటే డైరెక్షన్లో ఇలా మిక్స్ చేస్తూ ఉండాలి. మీ దగ్గర బ్లెండర్ ఉంటే బ్లెండర్తో చేసుకుంటే ఇంకా ఈజీగా అవుతుంది. మనం తీసుకున్న డాల్డాకి డబల్ క్వాంటిటీ వచ్చే వరకు మనం ఇలా విస్కర్తో కానీ బ్లెండర్తో కానీ బ్లెండ్ చేస్తూనే ఉండాలి. చూసారు కదండి, నేను ఒక 5 to 10 మినిట్స్ బ్లెండ్ చేస్తే నాకు ఇక్కడ అచ్చమైన విప్పింగ్ క్రీమ్ టెక్స్చర్ లాగా వచ్చింది. మంచిగా ఒక క్రీమ్ లాగా తయారైంది. దీంట్లోకి 2 టేబుల్ స్పూన్ షుగర్ పౌడర్ని వేసి మరొకసారి ఇలానే విస్కర్తో కానీ బ్లెండర్తో కానీ మళ్ళీ క్రీమీ టెక్స్చర్ వచ్చే వరకు బ్లెండ్ చేసుకోండి. నాకు ఇక్కడ ఈ విప్పింగ్ క్రీమ్ తయారవడానికి 15 మినిట్స్ పట్టిందండి. ఇలానే బ్లెండ్ చేస్తూనే ఉండాలి. మన దగ్గర ఉన్న షుగర్ పౌడర్ మనకు ఎంత క్వాంటిటీతో అయితే కావాలో అంత షుగర్ పౌడర్ని వేసుకొని మనం దీన్ని క్రీమీ టెక్స్చర్ వచ్చే వరకు బ్లెండ్ చేస్తూనే ఉండాలి. బ్లెండర్తో కానీ విస్కర్తో కానీ ఇలా బ్లెండ్ చేస్తూనే ఉంటే మనకి ఒక 10 to 15 మినిట్స్లో మంచిగా బయట దొరుకుతుంది కదండి, సేమ్ అదే టెక్స్చర్లో వస్తుంది క్రీమ్ అనేది. మీకు ఇంట్లో పాలు కానీ వెన్న కానీ బటర్ ఇలాంటివి ఏం అవైలబుల్గా లేనప్పుడు ఈ చిన్న డాల్డా ప్యాకెట్తో మీరు ఈజీగా ఇంట్లోనే విప్పింగ్ క్రీమ్ని తయారు చేసుకోవచ్చండి. చాలా సింపుల్గా అయిపోతుంది. ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ వెనిలా ఎసెన్స్ని యాడ్ చేస్తున్నాను. మీ దగ్గర వేరే ఏదైనా ఫ్లేవర్ ఉంటే మీరు అది యాడ్ చేసుకోవచ్చు. నా దగ్గర వెనిలా ఎసెన్స్ అవైలబుల్గా ఉంది కాబట్టి నేను దాన్ని యూజ్ చేస్తున్నాను. ఈ ఎసెన్స్ కూడా వేసి ఒకసారి మరొక 5 మినిట్స్ పాటు దీన్ని బ్లెండ్ చేసుకోండి. విస్కర్తో కానీ బ్లెండర్తో కానీ బ్లెండ్ చేసుకుంటే మనకి పర్ఫెక్ట్ విప్పింగ్ క్రీమ్ అనేది రెడీ అయిపోతుంది. చూసారు కదా, నేను ఇక్కడ బ్లెండ్ చేస్తూనే ఉన్నాను. విస్కర్తో నా దగ్గర బ్లెండర్ అవైలబుల్గా లేదు. నేను విస్కర్తోనే బ్లెండ్ చేస్తూనే ఇంత క్రీమీ టెక్స్చర్ వచ్చింది. ఇన్ కేస్ మన దగ్గర బ్లెండర్ కనుక ఉండుంటే మాత్రం ఇంకా చాలా బాగా వచ్చేది. చూసారు కదా, ఇలా బౌల్ రివర్స్లో వేస్తే అది బౌల్కి అతుక్కొని ఉండాలి, అసలు కింద పడదు. అప్పుడు మనకి పర్ఫెక్ట్గా విప్పింగ్ క్రీమ్ రెడీ అయినట్టే. నాకు ఇక్కడ చూడండి, నేను ఇక్కడ బౌల్ని రివర్స్లో వేసిన అది విప్పింగ్ క్రీమ్ అనేది ఎలాంటిది అలానే ఉంది. అసలు అది ఎట్లా అంటే కొంచెం కూడా మెల్ట్ అవ్వట్లేదు. చాలా బాగా పర్ఫెక్ట్గా రెడీ అయింది. అంతే అండి, చాలా సింపుల్. ఓన్లీ డాల్డా ఎసెన్స్ ప్లస్ షుగర్ పౌడర్ ఈ 3 ఉంటే మనం ఇంట్లోనే చాలా ఈజీగా విప్పింగ్ క్రీమ్ని రెడీ చేసుకోవచ్చు. మీరు కూడా ఎప్పుడైనా రెడీ చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో చెప్పడం మర్చిపోవద్దు. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.